హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము. అందులో భాగంగా ముందుగా దిశ దినపత్రికను చూస్తే, అన్నా నువ్వే గెలుస్తున్నావు, ఓ ఫంక్షన్లో ఎదురుపడిన నేతలు, సరదాగా మాట్లాడుకున్న లీడర్లు, అడిగి మరీ ఫోటో తీయించుకున్న మల్లన్న, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. ఈటలతో మల్లారెడ్డి అలాయ్ బలాయ్. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. హైదరాబాద్లో జరిగిన వివాహ వేడుకలో మల్లారెడ్డి ఈటల ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరి నుంచి విజయం సాధిస్తున్నావు అని వ్యాఖ్యానిస్తూ రాజేందర్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు మల్లారెడ్డి. అన్నతో ఫోటో తీయండ్రి అంటూ అక్కడున్న వారితో కోరి మరీ ఫోటో తీయించుకున్నారు. ఇద్దరు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. ఈటల రాజేందరు అలాగే మల్లారెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒక వివాహ వేడుక వెళ్ళి అక్కడ ఒకరికొకరు కలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆప్యాయంగా మాట్లాడుకోవడం జరిగింది. గతంలో వీళ్ళిద్దరు కూడా స్నేహం చాలా బాగా ఉండేది. బీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ కూడా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి స్నేహం బాగానే ఉండేది అని చెప్పేసి గతంలో కూడా చెప్పుకున్నాము. అదే క్రమంలో ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఎంపీ, మల్కాజ్గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అన్నా అని చెప్పేసి మల్లారెడ్డి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాటలు ఏదైతుందో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే క్రమంలో బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో మల్లారెడ్డి అంటే ఈటల రాజేందర్ని గెలుస్తున్నావు అన్నా అని చెప్పేసి తను చెప్పడం ఒక దుమారం రేపుతుందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం. మోడీ ఏంది అన్న కేసీఆర్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి సైతం ఇలాగే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే చెల్లని రూపాయి అని ఈటల రాజేందర్ చెప్పడం జరుగుతుంది. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ మోడీ ఏంది అని చెప్పేసి గతంలో మోడీని లెక్క చేయకుండా మాట్లాడినందుకు కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి సేమ్ అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మోడీ అంటే లెక్క లేకుండా, మోడీ అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. ఫ్యూచర్లో కూడా నీకు నీ పార్టీకి అదే గతి పట్టబోతుంది. మోడీని ఎవరైతే ఎదిరిస్తారో, మోడీని ఎవరైతే లెక్క చేయకుండా మాట్లాడతారో వాళ్ళ పరిస్థితి అలాగే తయారవుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీని చూసి తెలుసుకోండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మోడీని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో మీ పరిస్థితి కూడా అలాగే వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వ్యాఖ్యలు చెప్పడం జరిగింది ఈటల రాజేందర్. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సైతం ఇలాగే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే అది చెల్లని రూపాయితో సమానం. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది చెల్లని రూపాయితో సమానం. ఎందుకంటే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతూ వస్తూనే ఉంది. అలాగే రోజు రోజుకి చాలామంది కూడా ఎమ్మెల్యేలు నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ మీద ఇతర పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ టైంలో మీరు వాళ్ళని గెలిపించుకున్నా, వాళ్ళకి ఓటేసినా సరే అది చెల్లని రూపాయితో సమానం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పార్టీకి ఓటేయొద్దు, బీజేపీకే ఓటేయండి అని ఇండైరెక్ట్గా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ అయితే చెప్పడం జరుగుతుంది. రుణమాఫీపై రణం, ఎన్నికల ప్రచారంలో నేతల డైలాగ్ వార్. రుణమాఫీపై సీఎంకు హరీష్ రావు సవాలు. దానితో పాటు మరో 7 హామీలపైన 15 ఆగస్టు అమలైతే రాజీనామా చేస్తా, లేదంటే సీఎం పోస్టుకు తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇవే సవాలు, ప్రతి సవాలు మనం చూస్తున్నాము. హరీష్ రావు బహిరంగంగానే చెప్పారు, 15 ఆగస్టు కల్లా ఖచ్చితంగా నువ్వేదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావో ఆ రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతానని ప్రజలకు చెప్తున్నావు. కాబట్టి నువ్వు ఆ రుణమాఫీ చేయి. నువ్వు ఆ రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా నీ రాజకీయాల నుంచి తప్పకుండా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. అదే క్రమంలో హరీష్ రావు సవాల్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించడం జరిగింది. ఖచ్చితంగా నేను మీ సవాల్ని స్వీకరిస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇవి సవాళ్ళలాగానే మిగిలిపోతాయా, ఇవి అమల్లో చేస్తారా అని చెప్పేసి మాత్రం రాష్ట్ర ప్రజానికలో ఉత్కంఠ సాగుతుంది. ఇప్పుడున్న లోక్సభ ఎన్నికల్లో ఏదైతే ఉందో సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటూ, సవాళ్ళకి ప్రతి సవాలు విసురుకుంటూ ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళ పాలక పక్ష పార్టీలు ముందుకు వెళ్తూనే ఉన్నాయి.
ఈ సవాళ్ళు అంతటితోటి ఆగిపోతాయా, ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతాయా? ఇప్పుడు ఏదైతే సవాళ్ళు విసురుకున్నారో నేతలు, ఆ సవాళ్ళు ముందుకి వాటి మీద నిలబడతారా? మాటల మీద ఈసారి ఖచ్చితంగా మాట మీద నిలబడతారా, మాట తప్పుతారా అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ విషయమే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడున్న దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ వారు చెప్తున్నారు, ఖచ్చితంగా నేను 15 ఆగస్టు కల్లా, అంటే ఆగస్టు 10 కల్లా రుణమాఫీ చేసి తీరుతానని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. రుణమాఫీ చేయడం అంటే అది సాధ్యమే, ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పేసి అటు బీజేపీ వారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అదే క్రమంలో గట్టిగానే వారు సీఎంని నిలదీస్తున్నారు. అలాగే సవాలు కూడా విసురుతున్నారు. ఖచ్చితంగా నువ్వు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేసి తీరాల్సిందే అని చెప్పేసి సవాలు విసురుతున్నారు. భూమి ఆకాశాలు ఏకమైన అమలు తథ్యమని బహిరంగంగా సవాలు స్వీకరించిన రేవంత్ రిజైన్ లెటర్ను రెడీ చేసుకోమని సూచన. రుణమాఫీ గురించే ప్రస్తావించిన సీఎం ఖచ్చితంగా భూమి ఆకాశం ఒకటైనా సరే నేను అన్న ఏదైతే రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీ ఖచ్చితంగా చేస్తే తను హరీష్ రావు గుర్తుపెట్టుకో, నీ రాజీనామా లెటర్ జేబులో పెట్టుకో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నేను ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతాను, నేను మాట అన్నానంటే అందులో తిరుగులేదు, నేను తప్పను. కాబట్టి భూమి ఆకాశం ఒకటైనా సరే రుణమాఫీ చేసి తీరుతాను, నీ రాజీనామా లెటర్ రెడీ చేసి పెట్టుకో హరీష్ రావు అని చెప్పేసి హరీష్ రావు ఇచ్చిన ఏదైతే సవాలు విసిరారో ఆ సవాలు నేను స్వీకరిస్తున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రుణమాఫీ గురించి ప్రస్తావన కూడా జరుగుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారం అధికార కాంగ్రెస్ విపక్షాల బీఆర్ఎస్ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళకు వేదిక అయినది. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. నామినేషన్ల పర్వం ముగిసి ప్రచారం ఊపందుకున్న సమయంలో రెండు పార్టీల నేతల మధ్య ఛాలెంజ్ రాజకీయంగా చర్చాంశ అవుతున్నాయి. హరీష్ రావు విసిరిన సవాల్కు సీఎం రేవంత్ ఇచ్చిన కౌంటర్ 2 రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కించింది. అసలు హరీష్ రావు విసిరిన సవాల్ ఏంటి? అసలు హరీష్ రావు ఏ విషయంలో సవాల్ ఇస్తారో, దేనికి సవాల్ విసిరారనేది చూద్దాము. రైతు రుణమాఫీతో పాటు మొత్తం 8 అంశాలు ప్రస్తావించిన హరీష్ రావు ఆగస్టు 15లోగా వీటిని అమలు చేస్తే వెంటనే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, ఇక పైన ఎన్నికల్లో పోటీ చేయనని ఈ నెల 24న స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీల్లో ఉన్న మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి స్కీమ్లో 1 లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం, రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏటా 15,000 పంట పెట్టుబడి సాయం, వరి కొనుగోలులో 500 బోనస్, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, చేయూత స్కీమ్ కింద నెలకు 4,000 పెన్షన్, నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఏదైతే అమలు చేస్తామని చెప్పారో అవన్నీ ఖచ్చితంగా ఆగస్టు 10 కల్లా అమలు చేసి తీరాలి. మీరు అమలు చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. మరి దానికి సీఎం కూడా దాని సవాల్ని స్వీకరించినట్టుగానే కనబడుతుంది. నేను ఖచ్చితంగా ఏదైతే అమలు చేస్తారని చెప్పానో అవన్నీ అమలు చేస్తారో అని చెప్పేసి అన్నారు. కానీ ఇది సాధ్యపడైన విషయమేనా అని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకులు అందరిలో కూడా ఒక ఆలోచన వ్యక్తం అవుతుంది, ఒక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఏదైతే హామీలు ఉన్నాయో ఈ హామీలన్నీ ఒక్కసారిగా నెరవేరడం సాధ్యమా? ఒక పక్క క్లియర్గా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాము, ఓన్లీ రైతు రుణమాఫీ మీదనే వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు, రైతు రుణమాఫీ గురించే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలి, అప్పుడే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇందులో మనకి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు రాజీనామా చేస్తాము. కానీ ఒకటి మీరు గ్రహించండి, మీరు ఏదైతే అమలు చేస్తానన్నారో అన్ని గ్యారంటీలు అమలు చేస్తేనే అంటున్నారు, ఒక రుణమాఫీ ఒకటే కాదు. అది క్లియర్గా అర్థమవుతుందంటే కరెక్ట్గా ఆలోచిస్తే దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది. రైతు రుణమాఫీ ఒకటే కాదు, మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకి ఆ హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలి. అదే క్రమంలో హరీష్ రావు చెప్పడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల రుణం అంటే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి, అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే జరిగాయో ఆ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పారో అది మాత్రమే చేయాలి.
అవి మీరు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలి, అప్పుడే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల్లో అసలు వాళ్ళు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు ఉన్న మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 2,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. అది కూడా ఒకటి నెరవేర్చాలి. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం. కళ్యాణ లక్ష్మి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో, అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఒక తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15 అంటే సంవత్సరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు పెట్టుబడి కింద రైతులకు ఇస్తామన్నారు. అది కూడా ఒకటి నెరవేర్చాలి. వరి కొనుగోలులో 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. అది కూడా నెరవేర్చాలి. వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తానన్నారు. దాన్ని కూడా నెరవేర్చాలి. అలాగే చేయూత స్కీమ్ కింద నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అది కూడా నెరవేర్చాలి. ఇవన్నీ నెరవేరిస్తేనే నేను రాజీనామాకి సిద్ధం అన్నట్టుగా హరీష్ రావు చెప్పడం జరిగింది. నిజానికి ఇవన్నీ నెరవేరుతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు వారు ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవన్నీ నెరవేర్చే ఛాన్సెస్ ఉన్నాయా అని సామాన్యుడు కూడా దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ప్రతి సవాళ్ళు చేసుకుంటున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, మీరు ఏది చెప్పి అధికారంలోకి వచ్చారో కాంగ్రెస్ పార్టీ, దాన్ని మీరు అందరూ నెరవేర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నెరవేరుతాయా? ఎట్ ఏ టైం ఆగస్టు 15 కల్లా ఇవన్నీ చేయాలని వారు అంటున్నారు. అది సాధ్యపడే విషయమేనా? లేకపోతే లోక్సభ ఎన్నికల్లో భాగంగానే వీరు ప్రజలతో ఆడుతున్న ఒక గేమ్ అనుకోవచ్చా? ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయా? ఆలోచించాలి. సామాన్యులు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించాలి. రాజకీయ నాయకులు మన మైండ్ తోటి మనతో ఆడుతున్నారా? లేకపోతే వాళ్ళ అధికారంలో రావడం కోసం వాళ్ళు ఏమైనా గేమ్ ఆడుతున్నారా? ప్రతిపక్షాలు, పాలక పక్షాలు వాళ్ళ ఈ గేమ్ ఏమైనా ఆడుతున్నారా? దాని గురించి ఒకసారి ఆలోచించింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని రుణమాఫీ చేయటం ఒకటి, వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏదైతే అమలు చేస్తామని చెప్పారో ఆ పథకాలన్నీ అమలు చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఆగస్టు 15 కల్లా, అది కూడా ఓన్లీ ఆగస్టు 15 కల్లా. ఇప్పుడు ఏప్రిల్, మే వస్తుంది. మే, జూన్, జూలై, ఆగస్టు, జస్ట్ ఒక 4-5 నెలల్లో ఇవన్నీ అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయా? చూద్దాం. మరి రేవంత్ రెడ్డి మాత్రం పక్కా చెప్తున్నారు, ఆకాశం భూమి తలకిందులు అయినా సరే నేను ఇచ్చిన మాట నెరవేర్చుకొని తీరుతాను అని చెప్పేసి అంటున్నారు. ఏం జరగబోతుందో ముందు చూద్దాం. నీ సవాల్ని స్వీకరిస్తున్నా హరీష్, నీ రాజీనామా రెడీగా పెట్టుకో అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నువ్వు ఏదైతే సవాల్ విసిరావో ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను, నీ రాజీనామా లెటర్ని రెడీ చేసి పెట్టుకో హరీష్ రావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా. ఇదిగో మనం ఇప్పుడే అనుకున్నాము, జస్ట్ ఎంతసేపు కాలేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఓన్లీ రైతు రుణమాఫీ మాత్రమే చేస్తాను. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం మీరైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మొత్తం నెరవేర్చి తీరాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ సీఎం మాత్రం రైతు రుణమాఫీ చేసి తీరుతాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఏ సభలకు వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రమాణాలు చేసి దేవుళ్ళ మీద ఒట్లు వేసి మరీ చెప్తున్నారు, ఓన్లీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మాత్రమే చేస్తాను అని చెప్పేసి ఆగస్టు 15 కల్లా చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. మీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ చేస్తేనే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుందా? ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. వాళ్ళ మాటల చాతుర్యంతో, వాక్చాతుర్యంతో, వారి మాటలతోటి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనము కూడా ఆలోచించాలి, మన ఆలోచన కోల్పోకూడదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది ఒక్కసారి మీరు క్లియర్గా ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరిస్తేనే మేము రాజకీయం నుంచి తప్పుకుంటాము అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం 2 లక్షల రుణమాఫీ మాత్రమే అన్నట్టుగానే చెప్తున్నారు. అది ఆగస్టు 15 కల్లా. ఎంత తేడా ఉంది, కొంచెం గ్యాప్లో ఒక్కసారి ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. అది రిజైన్ లెటరా, మీ మామ రాసిన సీసా పద్యమా? హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. అది రిజైన్ లెటరా, నీ మామ రాసిన సీసా పద్యమా అని చెప్పేసి హరీష్ రావుకి వ్యంగ్యంగానే సీఎం మాట్లాడటం జరిగింది. నిజంగా నువ్వు ఇస్తానన్న రాజీనామా లెటర్ ఏదైతుందో అది నిజమైన రాజీనామానా లేకపోతే నీ మామ రాసిన సీసా పద్యమా అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం, సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది హరీష్ రావుకు. నీ అయ్యే జాగీరా, అందరికీ రైతు బంధు ఎందుకు ఇయ్యరు? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? ఇదేమన్నా నీ అయ్యే జాగీరా? రైతులకి రైతు బంధు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది. ఇది నీ అయ్యే జాగీరా, రైతు బంధు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. తెలంగాణ బిడ్డలు కారా అని చెప్పేసి ప్రశ్నలు వేయడం జరుగుతుంది. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధమే. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన నన్ను గుడ్లు పీకుతా, పేగులు మెల్ల వేసుకుంటా, ముడ్డు మీద చెడ్డీలు లాగుతా, జైల్లో పెడతా అంటావా? ఇదేమైనా ముఖ్యమంత్రి సంస్కారమా? మహబూబ్ నగర్లో సభలో మాజీ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్లో కేసీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నన్ను జైల్లో పెడతానంటావా? నా ముడ్డు మీద లాగేస్తానంటావా? నా పేగులు తీసి మెల్ల వేసుకుంటావు, నా గుడ్లు పీకేస్తానని చెప్పేసి అంటావా? ఇది ఒక సీఎం మాట్లాడవలసిన మాటలేనా? ఒక సీఎం చేయాల్సిన వ్యాఖ్యలేనా అని చెప్పేసి ధీటుగానే స్పందించారు మాజీ సీఎం. అలాగే రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధమే చేస్తాను అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. గతంలో కూడా మీరు పాతకాలంలో ఉన్న కేసీఆర్ను చూస్తారు, గతంలో పోరాటం చేసిన కేసీఆర్ను చూస్తారు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కేసీఆర్ను చూస్తారని చెప్పేసి గతంలో కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. అదే క్రమంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద తనదైన శైలితోటి విరుచుకుపడటం జరుగుతుంది. నువ్వు ఒక సీఎం పదవిలో ఉండి, సీఎం హోదాలో ఉండి నువ్వు మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే మాటలు ఏదైతుందో అది కరెక్ట్ కాదు. నువ్వు నన్ను ఏ విధంగా హింసిస్తున్నావు అనేది ప్రజలందరూ చూస్తున్నారు. అదే క్రమంలో రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధమే చేస్తాను అని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు కేసీఆర్. తెలంగాణ రైతులు పంటల సాగుకు ఇబ్బంది పడొద్దని బీఆర్ఎస్ రైతు బంధు ప్రవేశపెట్టింది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకే రైతు బంధు ఇస్తామంటుంది. 6-7 ఎకరాలు ఉన్న రైతులు కోటీశ్వరుడా? అందరికీ ఎందుకు ఇయ్యరు? మీ అయ్యే జాగీరా? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? ప్రాణాలు చావు నోట్లో పెట్టి తెలంగాణ సాధించిన, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన అలాంటి నన్ను గుడ్లు పీకుతా, ముడ్డి మీద ఉన్న చెడ్డీ లాగుతా, పేగులు మెల్ల వేసుకుంటా అంటూ సీఎం నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదేనా ఆయన సంస్కారం? రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధం చేస్తా, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. 5 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే, ఓన్లీ 5 ఎకరాల వరకే రైతు బంధు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మిగతా వాళ్ళు తెలంగాణ బిడ్డలు కారా? ఒకవేళ 6, 7, 8, 9, 10 ఎకరాలు ఉన్న రైతుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏమైనా కోటీశ్వర్లు అనుకుంటున్నావా? వాళ్ళకి ఎందుకు ఏమో రైతు బంధు అని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అలాగే నేను ఒక మాజీ సీఎంని, తెలంగాణను పోరాడి తీసుకొచ్చాను, చావు నోట్లో తలకాయ పెట్టాను, నేను 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించాను, నన్ను నువ్వు అంటున్న మాటలేంటి? నువ్వు వాడుతున్న భాష ఏంటి? నా పేగులు తీసి మెల్ల వేసుకొని నా గుడ్లు పీకేస్తానంటావా? నన్ను జైల్లో పెడతానంటావా? ముడ్డి మీద ఉన్న చెడ్డి కూడా లాగేస్తానంటావా? ఇది ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పేసి కేసీఆర్ ఒక సూటిగానే ప్రశ్నించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డిని. ఢిల్లీ మోడీ, గజ్వేల్ కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, 400 సీట్లతో రాజ్యాన్ని మార్చే కుట్ర, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ బలి, కవిత కోసమే బీబీ పాటిల్ బీజేపీలోకి, కారును మోడీ చేతిలో పెట్టిన కేసీఆర్, ఢిల్లీ మోడీ, గజ్వేల్ కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. బిడ్డ కోసమే బీఆర్ఎస్ని అంటే ఒక విధంగా ఆయన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఏంటంటే
ఓన్లీ కవిత కోసమే బీఆర్ఎస్ పార్టీని మోదీకి బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టేశాడు కేసీఆర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా వార్త ప్రచురించడం జరిగింది. అంటే వీరు వాడిన భాష బట్టి అయితే మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇలా మాట్లాడుకోవచ్చు. బిడ్డ బెయిల్ కోసమే కవిత కోసమే బీబీ పాటిల్ బీజేపీలోకి, బీఆర్ఎస్ పార్టీ బలి, కారు మోడీ చేతిలో పెట్టిన కేసీఆర్. అంటే కారుని మోడీ చేతిలో పెట్టిన కేసీఆర్ అంటే వాళ్ళ పరిజ్ఞానంలో వారు రాసిన భాష, వారు వాడిన విధానం ఏదైతే వాళ్ళు రాశారో మన భాషలో మనం అనుకునే విధంగా అయితే కారుని బీజేపీ వారి కారు అంటే బీఆర్ఎస్ పార్టీని మోడీ చేతిలో పెట్టారంటే మోడీకి తాకట్టు పెట్టారు. మోడీ చెప్పినట్టే నడుస్తుంది, మోడీ హవా నడుస్తుంది. బీజేపీ పార్టీ కూడా ఇక్కడ నుంచి మోడీ చెప్పినట్టే వింటుంది అని చెప్పేసి క్లియర్గా ప్రచురించడం జరిగింది. అది మనకి ఇలా అర్థం చేసుకోవచ్చు కూడా. రైట్. ఢిల్లీ మోడీ, గజ్వేల్ కేడీ తెలంగాణకు అన్యాయం చేశారు. 400 సీట్లతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర. రాష్ట్రంలోకి బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. పేద శంకరంపేటలో జనజాతర సభలో మాట్లాడడం జరిగింది. పేద శంకరంపేటలో జనజాతర సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి 400 సీట్లతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర. అంటే బీజేపీకి 400 సీట్లు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు బీజేపీ పార్టీ. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఈసారి కనుక మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 400 సీట్లు కనుక బీజేపీకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు. రాజ్యాంగాన్ని మారిస్తే చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, ఆ బాధ్యత నాది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఢిల్లీ మోడీ గజ్వేల్ కేడీ అంటే ఢిల్లీలో మోడీ, గజ్వేల్ నుంచి గెలిచిన కేడీ అంటే కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కేడీ తెలంగాణకు అన్యాయం చేశారు అని చెప్పేసి ఒక ఘాటైన విమర్శలు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బిడ్డ బెయిల్ కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి బలి చేశారు. అందుకే బీబీ పార్టీని బీజేపీలోకి పంపి కారు పార్టీని మోడీ చేతిలో పెట్టారు. తెలంగాణలో ఆత్మ బలిదానాలు చలించిన సోనియా పార్టీకి నష్టం జరిగిన ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. కానీ తెలంగాణ దొరల చేతిలో 10 ఏళ్ళు బందీ అయింది. గడిలను బద్దలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ మోడీ, గజ్వేల్ కేడీ కలిసి తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ మారిందని కాషాయ నేతల్లోనే చెబుతున్నారు. బీజేపీ 400 సీట్లు వెనుక భారీ కుట్ర ఉన్నది. ఇందులో భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను రిజర్వేషన్లు మార్చే ప్రయత్నం దాగి ఉన్నదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు 400 సీట్లు సాధిస్తే బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు. దానివల్ల చాలామంది పేదలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా బీజేపీ అంటే బ్రిటిష్ కాలంలో ఎటువంటి పాలన చేశారో ఇప్పుడు బీజేపీలో అదే పాలన జరుగుతుంది. విభజించి పాలించు అనే స్ట్రాటజీని వాళ్ళు ఫాలో చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. బిడ్డ బెయిల్ కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బలి చేశారు. అందుకే బీబీ పార్టీని బీజేపీలోకి పంపారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలైతే సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. తెలంగాణలో బలిదానాలను చెల్లించి సోనియా పార్టీకి నష్టం జరిగిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు జరుగుతున్నాయో వాటిని చూసి ఆమె చెల్లించిపోయి బాధపడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా బలిదానాలు ఆగాలి అని చెప్పేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. రెడ్ జోన్స్, మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్. రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో రాబోయే రోజుల్లో 50 దాటే ఛాన్స్. మరో 3 రోజుల్లో హై అలర్ట్. వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో స్టేట్లోని 10 ప్రాంతాలను వాతావరణ శాఖ రెడ్ జోన్స్గా ప్రకటించింది. మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వారం రోజుల్లో 33 జిల్లాలు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అత్యవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని, ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ చెప్తూనే ఉంది. దేశంలో, రాష్ట్రంలో అలాగే మన ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం
ఖచ్చితంగా ఒక 10 జిల్లాలు మాత్రం రెడ్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా అయితేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. మీరు ఎటైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా సాయంత్రం పూట లేదా రాత్రి పూట ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అంతే తప్ప మధ్యాహ్నం టైంలో ఎండ టైంలో బయటికి వెళ్ళొద్దు. ముఖ్యంగా వృద్ధులు పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 50 డిగ్రీలు దాటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాతావరణంలో వేడి ఎక్కువగా కాబోతుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వాటర్ శాతం ఎక్కువ తీసుకోండి ప్రజలారా. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడే చల్లబడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే అసలు చాలా దారుణంగా మారిపోతుంది వాతావరణం. దీని వలన చాలామందికి ప్రజలకి ఆటంకం కలిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం టైంలో మీరు ప్రయాణం చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి. ముందు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా 50 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ మాత్రం ఫుల్గా తాగండి, నీళ్లు బాగా తీసుకోండి, ఎండలలో బయటికి వెళ్ళకండి. వాతావరణ శాఖ కూడా అదే చెప్తుంది, ఖచ్చితంగా ఎండలలో బయటికి వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రండి, లేకపోతే రావద్దు. మీరు ఎట్లా దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే సాయంత్రం టైంలోనే ప్రయాణం చేయాలని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. అదే వార్తని దిశ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. బెయిల్ ఇవ్వలేం, ఫోన్ ట్యాపరింగ్ నిందితుల పిటిషన్లు కొట్టివేత. ఫోన్ ట్యాపరింగ్ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితుల బెయిల్ పిటిషన్లు నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. నామినేషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అది ఇప్పుడు ఫోన్ ట్యాపరింగ్ కేసు ఏదైతుందో కేసులో ఇప్పుడు జైల్లో ఉన్న అధికారులు ఉన్నారు. ఆ అధికారులకి మాకు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పిటిషన్ అయితే జరిగింది. ఖచ్చితంగా మేము ఇవ్వము అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి ఆ బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగిందని చెప్పేసి దిశ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు? ఈ రుణమాఫీ గురించి ఈనాటి దినపత్రికలు కూడా మెయిన్ ఎడిషన్లో ప్రచురించడం జరిగింది. రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు? ఆగస్టు 15 లోపు చేసి తీరతాం. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసా పద్యంలా రాస్తారా? పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి. అదే క్రమంలో ఇక్కడ చిన్న ఫోటో వేయడం జరిగింది. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో తలసాని కాలేరు వెంకటేష్. అది అమరవీరుల స్తూపం దగ్గరికి రా, ఇక్కడికి వచ్చి ప్రమాణం చేద్దాము, మీరు రుణమాఫీ చేస్తారని మీరు ప్రమాణం చేయండి, లేదంటే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి నేను కూడా ప్రజలందరి ముందు వాగ్దానం చేస్తున్నా అని చెప్పేసి గతంలోనూ హరీష్ రావు సీఎంకి సవాల్ విసరడం జరిగింది. అదే క్రమంలో హరీష్ రావు మాత్రం అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నినాదాలు చేస్తున్న ఫోటోను మాత్రం ఇక్కడ మనకి ఈనాడు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. అదే క్రమంలో రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు? ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి నేను ఆ రుణమాఫీ చేయలేకపోతే నాకు ఈ అధికారం అవసరమా, నాకు ఈ అధికారం ఎందుకు అని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. అదే క్రమంలో ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతాను, అది నా బాధ్యత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. హరీష్ రావు సవాల్ని స్వీకరిస్తున్న రాజీనామా లేఖ నీ మామ రాసిందా, అది సీసా పద్యంలాగా ఏమైనా రాశారా అని చెప్పేసి కూడా అదేవిధంగా హరీష్ రావు పైన ఒక వ్యంగ్యాస్త్రాలు అయితే సంధించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ మాట అనడం జరుగుతుంది. పంట రుణమాఫీని 40,000 కోట్ల అప్పు అవుతుందని కాళేశ్వరంలో బారాస నేతలు దోచుకున్న 4 లక్షల కోట్ల కన్నా హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే తమ అధికారం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సోషల్ మీడియా వారితో మాట్లాడుతూ చేసిన సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని, రాజీనామా చిట్టి జేబులో పెట్టుకోమని హరీష్ రావుకు చెప్పా. మోసం చేయాలనుకున్న ప్రతిసారి ఆయనకు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తుందని. గతంలో ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా? ఈరోజు స్తూపం వద్దకు వెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు. రాజీనామా లేక ఫార్మాట్లో ఉండాలి, రాజీనామా లేక స్పీకర్ ఫార్మాట్లో ఉండాలి. సీసా పద్యంలా రాస్తే చెల్లుతుందా హరీష్ రావు? అది సీసా పద్యంలా రాస్తే రాజీనామా చెల్లుతుందా హరీష్ రావు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది హరీష్ రావుని మన సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా నేను అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయకపోతే అసలు నేను ఎందుకు, నాకు ఈ అధికారం ఎందుకు అని తనని తానే ప్రశ్నించుకుంటున్నారు. అలాగే ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. నేను రుణమాఫీ చేయకపోతే ఈ అధికారం ఎందుకు, అవసరమా, వ్యర్థమే కదా అని చెప్పేసి
సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందని ఖచ్చితంగా చేసి తీరుతాను రైతులకి. అంతేకాకుండా పంట రుణమాఫీకి 40,000 కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో బారాస నేతలు దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా, హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా ఇది ఎక్కువ, అంతకంటే ఇది ఎక్కువైతే కాదు కదా అని చెప్పేసి చెప్తున్నారు. మీరు దోచుకున్న భూములు హైదరాబాద్లో ఏదైతే విలువైన భూములు ఉన్నాయో మీరు దోచుకున్న భూముల కన్నా కూడా ఇది ఎక్కువేం కాదు, మీరు చేసిన అవినీతి, మీరు దోచుకున్న 1,00,000 కోట్ల కంటే కూడా ఇది ఎక్కువేం కాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది.